మనం ఏం చేస్తాం? పరుగున ఈ హాస్పిటల్ బాగాలేదా, ఇంకొక హాస్పిటల్కి వెళ్తాం, ఇంకొక హాస్పిటల్, ఊరంతా తిరిగి దేశమంతా తిరుగుతాం. కానీ ఈ అధికారి ఎంతో డబ్బులు ఉన్నాయి, చావడానికి సిద్ధంగా ఉంది, ఈ హాస్పిటల్కి వెళ్ళాలా అని. హాస్పిటల్కి వెళ్ళొద్దని కాదు నా ఉద్దేశం, వెళ్ళాలి హాస్పిటల్కి. మనకు హాస్పిటల్ దేవుడే ఉంచినాడు, ఆ వైద్యుని దేవుడే ఉంచినాడు. హాస్పిటల్ పోకోకుండా ఉండబాకండి. హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ని సంప్రదించాలి, వాళ్ళు ఇచ్చిన సూచనలు తీసుకోవాలి, మాత్రలు. అట్ ది సేమ్ టైం ప్రభువు మన వైద్యుడు, ఆయన దగ్గర ప్రభా ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళండి. ఏ డాక్టర్ని సంప్రదించాలి? ప్రార్థనలు కనిపెట్టండి. చిన్న డబ్బుతో రోగము నయమైంది. ప్రభువు మీద ఆధారపడదాం. ఆ సమస్య వచ్చింది, అధికారికి డబ్బులు ఉన్నాయి, ప్రభా రా బ్రతిమలాడినాడు, వచ్చినాడు, కుమార్తెని తీసుకుని వెళ్ళినాడు, ఇది చావడానికి సిద్ధంగా ఉంది, లేచి కూర్చొని బ్రతికింది. ప్రతి సమస్యకు యేసు ప్రభువే పరిష్కారం. మోకరించుదాం.